గురుగారు మనం ఇప్పుడు రాసులకి సంబంధించి ఎటువంటైనా ఇబ్బందులు ఉన్నప్పుడు దీనికి సంబంధించి శాంతులు చేయాలంటే ఆవుకి పెట్టమని కానీ లేదంటే కుక్కలకి పెట్టమని కానీ ఇలా జంతువులకి పెట్టాలి పరిహారం అని చెప్పంటారు. అంటే మనకున్న జాతకంలో ఉన్న దోషాలకి సంబంధించి వాటికి పశువులకి పెట్టడం వల్ల ఎటువంటి ఎఫెక్ట్ మనకి చూపిస్తుందని ఇటువంటి ఆచారం ఉంది మనకి. అంటే ఆచారం అంటే ఇది మనుషులు బాగుండాలి, జీవరాశిలో పశుపక్షాదులు మృగాలు పోడవాలి అనే యొక్క రెమెడీల మీద మన పూర్వీకులైన ఋషీశ్వరులు ఈ యొక్క పరిహార క్రియలను సూచించలేదు. రెండోది ఇప్పుడున్న జ్యోతిష్కుల పరిశోధనలో కూడా అవి వాళ్ళకి చెడు చేయటానికి కాదు, సృష్టిలో సృష్టికర్త చాలా గొప్పగా క్రియేట్ చేసి వదిలేడు. ఒక పాజిటివ్ ఒకళ్ళ దగ్గర ఉంటే ఒక నెగిటివ్ని తీసుకుని అది పాజిటివ్ అవ్వటం, ఒక మురికి పదార్థం అది పరివర్తనం చెంది కంపోస్ట్ అయ్యి అది ఒక మొక్కకి శక్తిని ఇస్తుంది. అట్లాగే ఈ సృష్టిలో ఇప్పుడు తాబేలు ఉంది, ఒక విధమైన శక్తిని తీసుకుని ఒక విధమైన శక్తిని ఇస్తుంది. ఒక్కొక్క పక్షి ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఈ సృష్టిలో ఏంటంటే ప్రతి దానికి సృష్టికర్త అట్లా క్రియేట్ చేసి ఈ ఫార్మేట్ చేసుకున్నారు. ఈ పద్ధతిలో ఈ మనం చేసే రెమెడీ అది తీసుకున్నా సరే దానికి హాని జరగదు, మేలు జరుగుతుంది. ఆ విధంగా సెట్ చేశారు. అంతేగాని మన చెడుని అది తీసుకుని ఆ చెడును పొంది అది దెబ్బతింటానికి ఉండదు. ఇప్పుడు గురుగారు చాలా మంది యూట్యూబ్లో చూసుకున్నట్లయితే ఎంతో మంది రకరకాలుగా చెప్తున్నారు. ఇప్పుడు ఉగాదికి సంబంధించి ఈ దానాలు చేయండి మీకు ఇలా బాగుంటుంది, ఆ దానం చేస్తే ఇలా బాగుంటుంది అని చెప్పి అంటున్నారు. అంటే ఇది ఒక రకంగా మనుషుల్ని భయపెట్టడమా, లేదంటే ఏ విధంగా? అంటే నిజంగానే ఉగాది రోజు దానాలు చేస్తే మంచిదంటారా? అవసరం లేదు, అందరూ అవసరం లేదు. కొన్ని గ్రహాల యొక్క చెడు శక్తులు ఉన్నప్పుడు గోచార ఫలాల్లో కానీ గోచార రీత్యా కానీ జ్యోతిషశాస్త్ర రీత్యా కానీ వాళ్ళకి గ్రహదశ బ్యాడ్ పీరియడ్ వచ్చినప్పుడు రెమెడీ చేస్తే ఆ పరిహార క్రియ వలన కొంత వాళ్ళకి ఉపశాంతి అనేది జరుగుతుంది. అది రియల్. అందువల్ల వాళ్ళు చేయటం మంచిదే, భయపెట్టడం కాదు. అది భయమా కాదా అనేది అది అవతల చెప్పే వ్యక్తిని బట్టి చేయించే వ్యక్తి మీద ఆధారపడి ఉంటుంది. కానీ పరిహార క్రియను శాస్త్రం మీద ఆధారపడి ఉండదు. ఆచరించే వ్యక్తి చెప్పే ఈ యొక్క జ్యోతిష్కులు వ్యక్తిత్వాల మీద ఆధారపడి ఉంటాయి. గురుగారు మనం ఇప్పుడు చూసుకుంటే సంవత్సరంకి సంబంధించి జాతక ఫలితాలు ఉంటాయి, అదేవిధంగా మాస ఫలితాలు ఉంటాయి, వార ఫలితాలు ఉంటాయి, దిన ఫలాలు ఉంటాయి. దీనికి సంబంధించి ముఖ్యంగా మనం ఒకటి ఫాలో అవ్వాలంటే కొంతమంది ప్రతి ఒక్కటి అంటే మనకి రాశి ఫలాల్లో ఇది జరుగుతుంది అంటే నిజంగానే అది జరిగిపోతుందేమోనని భయంతో ఉండుంటారు. లేదంటే నిజంగా మనకి జరుగుతుందని చెప్పి ఆనందంతో ముందుగానే మనకి ఈ రోజు ఏదో ధనలాభం ఉంది అంటే నిజంగానే వచ్చేస్తుందేమో అనుకుని ఎదురు చూస్తూ ఉంటారు. అసలు ఈ ఫలితాలు అనేవి ఎంతవరకు మనం నమ్మాలి, ఏ విధంగా మన మనుగడ ఉండాలంటారు? దీన్ని కంప్లీట్ దీనిలో లీనం అవ్వకూడదు. ఇప్పుడు మనము లీనమై సర్వం ఇదే అని బేస్ అవ్వకూడదు. ధనాదాయం ఉంది అంటే వేరే ఒక కోటీశ్వరుడి ఇంట్లో ఉన్న ధనం వచ్చేసి వీళ్ళ ఇంట్లోకి వచ్చి కూర్చోదు కదా. అట్లా కాదు, ఉన్నదాన్ని మెరుగుగా ఉంటుంది. ఇప్పుడు చెడు ఉంది అంటారు. చెడు అంటే ఇప్పుడు సపోజు ప్రతిరోజు ఒక 10,000 అమ్మి 2,000 ఆదాయం పొందేవాళ్ళు చెడు టైంలో 7,000 అమ్మి 1,500 ఆదాయం వస్తూ ఉంటుంది. దాని ఎఫెక్ట్ అట్లా ప్రామాణికంగా ఉంటుంది. అంతేగాని లాభం ఉందనుకోండి, 10,000 అమ్మేది 13,000 15,000 అమ్మే ఇంకో 3,000 4,000 వస్తుంది. అంతేగాని 30 లక్షలు అమ్మేసి ఏదో ఇతరులది రాదు కదా. అది కాదు, హెచ్చు తగ్గులో నీ యొక్క జీవన విధానము నీ నిర్ణయాత్మక ప్రయాణాన్ని హెచ్చుతగ్గులు చేస్తానికి జ్యోతిషశాస్త్రం సత్యం. అది హెచ్చుతగ్గులు అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటుంది. స్పీడ్ పెంచుతుంది, స్పీడ్ని తగ్గించుతుంది. అది నిజం. గురువుగారు ఇంకొక చిన్న అనుమానం ఏంటంటే ఇప్పుడు మనం ఈ జాతక ఫలితాలు చెప్పుకునేది మన రాశి ప్రకారం, మనం జన్మించిన నక్షత్రం ప్రకారం. అయితే ఇప్పుడు దీంట్లో మనం వ్యాపారస్తులకి బాగుంది అన్నాం అనుకోండి, ఇప్పుడు ఒకవేళ అది ఆడామాగా ఎవరికైనా సంబంధించి ఒకే విధంగా ఉంటుందా, లేదంటే మగవాళ్ళు వ్యాపారం చేస్తే ఒకలాగా లేదంటే ఆడవాళ్ళు వ్యాపారం చేస్తుంటే ఒకలాగా అలా ఉంటుందా? అంటే రాశి ఫలితాలకి సంబంధించి ఒకే విధంగా ఉంటుంది. స్త్రీ పురుషులకి ఒకే విధంగా ఉంటుంది. అంటే స్వాభావిక ధర్మాలు వేరువేరుగా ఉంటాయి, ఒకే విధంగా ఉంటాయి. ఇప్పుడు బేసి రాశిలో ఉన్నాయనుకోండి, సరి సంఖ్య వృషభము, కర్కాటకము, కన్య ఈ రాశులు ఎట్లా సరి సంఖ్యలో ఉన్నాయని స్త్రీ రాశులు అంటారు. అంటే సౌమ్యంగా ఉంటాము. అంటే సపోజ్ ఒక పురుషుడు లగ్నము రాశి స్త్రీ రాశి అయిందనుకో, అతను కొద్దిగా ప్రతిదానికి సిగ్గుపడతాము, ధైర్యంగా మాట్లాడలేడు, కొద్దిగా అసహనంగాను, కొద్దిగా మనిషి ప్రతి దాంట్లో వెనుకంజలో భయపడుతూ వెళ్తూ ఉంటాడనమాట. అదే కానీ లగ్నం పురుష రాశి మేషంలో కానీ 2 లగ్న రాశులు 2 పురుష రాశుల్లో ఉందనుకోండి, స్త్రీకి అన్ని పురుషుల్లాగా కమాండింగ్ చేస్తాం, పురుషుల్ని కూడా కమాండ్ చేసి చేస్తూ ఉంటారు. ఇట్లా అన్నమాట. అంతేగాని జాతకరీత్యా మనుగడ ఒకే విధంగానే ఉంటుంది. మంచి చెడులు, ధనాదాయాలు, వృత్తి వ్యాపారాలు అన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి. డిఫరెన్స్ అనేది స్వాభావిక ధర్మం మీద మాత్రం డిఫరెన్స్ ఇస్తుంది.
అదేవిధంగా వాస్తులో కూడా ఇస్తుంది. అది ఈస్ట్ ఉందనుకోండి పురుషులకి డిఫరెన్స్గా ఉంటుంది, వాళ్ళకి ఫేవర్గా ఉంటుంది. వెస్ట్ పోర్షన్ ఉందనుకోండి, వెస్ట్ ఉందనుకోండి స్త్రీల యొక్క మానసిక వికాసాన్ని అభివృద్ధి చేస్తుంది. అది షూర్. ఇప్పుడు ఎందుకు సినీ హీరోయిన్స్ ఉంటారు ఈస్ట్లో ఉంటే వాళ్ళు డెవలప్ కారు, లేదు అసలు క్వశ్చన్ లేదు అందులో ఎక్కడ. తాత్కాలికమే ఈస్ట్లో కానీ ఉంటే, ఈస్ట్ ఫేసింగ్లో ఉంటే లేదు మోసపోతాం, లేదా సంపాదించింది ఏదో ఒక వేస్ట్ అయిపోవటం అట్లా అవుతారు. అదే వెస్ట్ నార్త్ అట్లా ఇతర పోర్షన్లో ఉంటే స్త్రీ హీరోయిన్స్ చాలా తెలివితో యుక్తితో కమాండింగ్ చేసి ఉన్నతానికి వెళ్తారు. అట్లా ఉంటుంది, డిఫరెన్స్ అనేది ఉంది. అది స్వాభావిక ధర్మం మీద ఉంటుంది. ఇంక గురుగారు ఓవరాల్గా మనం చూసుకుంటే ప్రతి రాశులకి ఒక్కొక్క అనుకూలతలు ఉంటాయి, ప్రతికూలతలు ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు మనకి ఈ ఏడాది ఏ రాశి వారు అధికంగా కష్టాలను ఎదుర్కోబోతున్నారు, ఏ రాశి వారు ముఖ్యంగా జాగ్రత్తగా ఉండాలంటారు? ఈ సంవత్సరం మేషరాశి వారికి కొద్దిగా ఎక్కువగా ఇబ్బందులు ఉండటానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. మేషరాశి వారికి, మేషరాశి అంటే అశ్విని 4 పాదాలు, భరణి 4 పాదాలు, పూర్తిగా 1 పాదం, ఈ 9 పాదాలు మేషరాశికి ఉంటాయి. ఈ మేషరాశిలో ఉన్నవారికి జాతకంలో కానీ ఏదన్నా శని కానీ కుజుడు కానీ వీక్గా ఉండి ఆ దశలు కానీ ఉంటే ఈ గోచరం కూడా తోడైతే సూసైడ్ టెండెన్సీ దాకా వెళ్తారు, బలవన్మరణాలకు వెళ్తానికి కూడా ఛాన్స్ ఉంది మేషరాశి వారు. ఇది జాతక వీక్నెస్ కూడా ఉంటే. లేకుండా ఉంటే రాజ్యస్థానంలో మళ్ళీ శని ఏదైనా డెబిలిటేషన్ జాతకంలో ఉన్న ఆ దశగాను వచ్చి ఆ పీరియడ్ గాను ఇప్పుడు కోర్టు వ్యవహారం ఉంటే కారాగార వాసానికి కూడా ఛాన్స్ ఉంది, జైలు శిక్ష వెళ్తానికి కూడా ఛాన్సులు ఎక్కువ ఉంటాయి. మేషరాశి వారు ఈ సంవత్సరం చాలా అణకువతో ఉండాలా, పుణ్యక్షేత్రాలు దర్శించి రెమెడీలు చేసుకుంటూ గ్రహశాంతులు చేసుకుంటూ వెళ్ళాలి. దీర్ఘకాలికమైన నిర్ణయాలు ఎక్కువగా తీసుకోకూడదు. అదే జాతకరీత్యా యోగ దశ ఉందనుకోండి కొద్దిగా ఈ గోచారం తగ్గుద్ది. మేషరాశి వారికి అంత ఇది ఉందన్నమాట. ఈ రాశివారు రేపు 30వ తారీఖు నుంచి మార్చి 30 నుంచి ఏలినాటి శని కూడా ప్రారంభమైంది. ఏలినాటి శని కూడా ప్రారంభమైంది. శనికి దానాలు ఇస్తూ చేసుకోవాలి. వీళ్ళు వ్యాపారులు బెల్లము, నూనెలు, ఐరన్, చేపల వ్యాపారులు, వీటికి సంబంధించిన వాళ్ళు ఆయిల్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి వ్యాపారాల్లో. వీళ్ళు వ్యాపారం మందగొడిగా సాగుతూ ఉంటుంది. వీళ్ళకి శని ఎఫెక్ట్ 12th హౌస్లో శని వచ్చినందువల్ల దాని యొక్క దీనికి నువ్వులు బెల్లము కలిపి ఆవుకు తినిపిస్తూ ఉండాలి, లేదు అంటే చెరువులో చేపలకు వేస్తూ ఉండాలి ఉండలు పెట్టి. ఇది వేసుకుంటూ వెళ్తే వ్యాపారులకి కొంత మేలు జరుగుతుంది, వెంటనే రిజల్ట్ ఇస్తుంది, మంచి రిజల్ట్ ఇస్తుంది. అట్లా చేసుకుంటూ ఉండాలి. శనికి తైలాభిషేకం చేసుకుంటూ ఉండాలి. జ్యోతిర్లింగ దర్శనాలు చేసుకుంటాం మంచిది. మేషరాశి వారు లైట్గా తీసుకుంటే కుదరదు ఈ సంవత్సరం. అనారోగ్యాలకు కూడా గురవుతారు మేషరాశి వారు. అనారోగ్యాలు కూడా మెదడు, నరమ్స్ వీటికి సంబంధించిన అనారోగ్యాలకు గురవుతారు మేషరాశి వారు. కోర్టు వ్యవహారాలు, కోర్టులో ఉన్న కేసులో ఉన్నవాళ్ళు మేషరాశి వాళ్ళు వాయిదాలు వేయించుకుని కాలాన్ని ప్రొలాంగ్ చేసుకుంటే మంచిది. వీళ్ళు నష్టపరిహారాలు వీళ్ళు చేసుకుంటూ ఉంటే మళ్ళీ ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో ఈ పరోక్షంగా శని కాపాడుతుంది. ఎట్లాగంటే ఇండైరెక్ట్ ఆర్థిక లోపం ఉందనుకోండి, లంచగొండి గాను లేకపోతే ఇంకోటి గాను బ్రైబ్ ఇంకో విధంగాను కమిషన్లు గాను వచ్చి ఆదాయం వచ్చి కాపాడుతుంది. రెండోది రాజకీయంగా ఉందనుకోండి, అంతకితం గోచారం ఇప్పుడు చెడునిచ్చిన గోచారం ఆ 3 మాసాల్లో వీళ్ళకి పరోక్షంగా డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసి లబ్ధి పొందటం, లేదంటే ఇండైరెక్ట్గా బెదిరించి ఆ విధంగా పరోక్షంగా ఇండైరెక్ట్గా సహాయాన్ని పొంది కవర్ అవుతారు. ఈ చెడునంతా కూడా 3 మాసాలు కవర్ చేస్తుంది. మళ్ళీ మేషరాశికి భయపడవసరం లేదు. అది రెమెడీస్ మాత్రం కంపల్సరీగా చేసుకోవాల్సింది ఈ మేషరాశి వారు. మేషరాశి వారికి 2 ఆదాయము, 14 వ్యయం, 5 అవమానము, రాజ్యపూజ్యము, 7 అవమానం. అది వీళ్ళది. ఈ మేషరాశి వారు చాలా అణకువతో జాగ్రత్తతో నడుచుకోవాలి, లేని ఎడల కొద్దిగా సమస్యలకు లోనవుతారు. ఓకే గురుగారు, మనకి చక్కగా ఉగాది రోజు చాలా మంచి విషయాలు మా అందరికీ తెలియజేశారు. ధన్యవాదాలండి.